హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగుండారు అనుకుంటున్నాను. సో ఎందుకు వీడియోస్ లేట్ అయ్యాయి అని అంటే, యాక్చువల్లీ మేమైతే అందరం అరుణాచలం ట్రిప్ అయితే వెళ్ళామన్నమాట. సో అరుణాచలం ట్రిప్ వెళ్ళి వచ్చాక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇవి అందులో గ్లిమ్స్ అన్నమాట. అరుణాచలంలో నార్మల్ చిన్న చిన్న వీడియో క్లిప్స్ ఉంటే అవి పెడుతున్నాను. సో ఇదంతా కూడా వ్యూ, మేము వెళ్ళేది నైట్ టైం వ్యూ. స్కై అంతా లైక్ పింకిష్, ఎల్లో, బ్లూ, ఆరెంజ్ ఇలా కలర్స్ చేంజ్ అవుతూ ఉందన్నమాట. నాకైతే చాలా నచ్చిందనమాట వ్యూ అయితే. సడన్గా ఒకేసారికి ఇట్లా చీకటి పడిపోయింది. సో అలా కొంచెమే తీసాను వీడియో. ఇలా వెళ్తూ ఉన్నాం అనమాట. ఇది రివర్స్లో ఎందుకు ఉందంటే, మేము బ్యాక్ డిక్కీలోంచి తీస్తున్నాం అన్నమాట, బ్యాక్ సైడ్ విండో నుంచి. సో ఇది సైడ్ వ్యూ అన్నమాట. సైడ్ మొత్తం ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. సో ఇలా అన్ని వెహికల్స్ వెళ్తూ ఉన్నాయన్నమాట. సో ఇలా వెళ్తూ ఉన్నాము. తర్వాత ఇదైతే మెయిన్ గోపురం అన్నమాట. మనం గుడికి, అరుణాచలం గుడికి రావాలంటే ఇదే మెయిన్ గోపురం. తర్వాత ఇది మొత్తం వాల్స్ అన్నమాట. చాలా పెద్ద గుడి అన్నమాట ఇది. సో చాలా పెద్దగా ఉన్నాయి. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట గుడి లోపలికి వెళ్ళడానికి. తర్వాత ఇటు సైడ్ చూస్తే మీరు చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో. అసలు చాలామంది జనాలు ఉన్నారు. తర్వాత మేమైతే గిరి ప్రదక్షిణ చేసామన్నమాట. మేము 14 కిలోమీటర్స్ నడిచాము కొండ చుట్టూ. మీకు ముందు కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ చుట్టూ మేము నడిచాము 14 కిలోమీటర్స్ అన్నమాట. నాకైతే అసలు ఫుల్ కాళ్ళ నొప్పులు అయితే వచ్చాయి. తర్వాత మేము ఒక టెంపుల్కి వెళ్ళాము దగ్గరలోనే, కాంచీవరం టెంపుల్ అన్నమాట. సో ఆ టెంపుల్లో మనకి ఇంత పెద్ద వాటర్ ఏమంటారు పాండ్లా ఉందన్నమాట. సో ఇదే మేము తీసిన క్లిప్స్ అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.